హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దాం. మరి ఈ రోజు పార్టిసిపెంట్ తో పాటు నేను కూడా రెడీగా ఉన్నానండి, రెండు చక్కటి వంటకాలని మీ అందరికీ పరిచయం చేయడానికి. మరి అంతకంటే ముందు మీరు కూడా మీకు తెలిసిన రెసిపీస్ ని ఈ షో ద్వారా మా ప్రేక్షకులతో పంచుకోవాలి అనుకుంటే మీరు కాల్ చేయాల్సిన నంబర్ 8008054321. మరి నంబర్కి కాల్ చేయండి, ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయండి, మీకు తెలిసిన రెసిపీస్ని మాతో పంచుకోండి, అలాగే ఒక చక్కటి గిఫ్ట్ని కూడా సొంతం చేసుకోండి. మరి ఇవాల్టి ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దామా? హలో నవనీత గారు. హాయ్ మేడం, వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దాం. థ్యాంక్ యూ మేడం. సో నవనీత గారు, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? బాలాజీ నగర్ నుంచి వచ్చాను. బాలాజీ నగర్. ఓకే. సో ప్రాపర్ హైదరాబాద్ ఏనా? లేదు మేడం, విలేజ్. ఓకే. ఎక్కడ? సిద్దిపేటలో ఉంటారు. ఓకే. ఎంతకాలంగా ఉంటున్నారండి హైదరాబాద్ లో? 15 years అవుతుంది. 15 years నుంచి. ఓకే. సో ఏం చేస్తూ ఉంటారు మీరు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఓకే. మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. నాకు 2 బాబులు. మా ఆయన కార్పెంటర్ వర్క్ చేస్తాను. ఓకే. మా బాబు చిన్న బాబు 7th, పెద్ద బాబు 9th. ఓకే, నైస్. 2 అబ్బాయిలు. అవును మేడం. మంచిగా. ఓకే. సో హౌస్ వైఫ్ అని చెప్పడానికి మనకి చాలా సింపుల్ గా అనిపిస్తుంది, కానీ చేయడానికి బోల్డ్ పనులు ఉంటాయి మేడం ఇంట్లో. ఎప్పుడు అవును, ఒక్కొక్కసారి బోల్డ్ పనులు ఉన్నా కూడా మనకంటూ కొంచెం హాబీస్, ఇంట్రెస్ట్ అట్లా ఉంటాయి కదా. మీ ఇంట్రెస్ట్ ఏంటండి? నాకు వంటకాలు అంటే చాలా ఇష్టం మేడం. ఓకే. సో ఖాళీ టైంలో చేస్తుంటారా? ఓకే. కొత్త కొత్త రెసిపీస్ ట్రై చేయడం చేస్తున్నాను. ఓకే. ఎటువంటివి ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు? డీప్ ఫ్రైస్ ఎక్కువ. ఓకే. సో బాగా నచ్చుతూ ఉంటాయి అన్నమాట డీప్ ఫ్రైస్. అవును మేడం. బేసికలీ స్నాక్ ఐటమ్స్. స్నాక్స్ పిల్లలు సాయంత్రం పూట తింటారు కదా, స్కూల్ నుంచి వచ్చి రాగానే స్నాక్స్ అడుగుతారు ఏదో ఒకటి. ఓకే. అప్పుడప్పుడు ఏదో ఒకటి చేసి పెడతాం. ఓకే. అంటే మీ సొంత రెసిపీసా లేకపోతే సొంతంగానే మేడం? సొంతగానే చేస్తారు. ఓకే. మరి ఈ రోజు ఈ ఎపిసోడ్ లో మా ప్రేక్షకులకి మాకు కూడా మీ సొంత రెసిపీస్ ఏమైనా పరిచయం చేయబోతున్నారా? అవును మేడం. ఓకే. డెఫినెట్ గా డీప్ ఫ్రై ఉంటుంది. ఏం చేయబోతున్నారండి? ఎగ్ మిర్చి. ఎగ్ మిర్చి. ఓకే. ఎగ్ బోండా గురించి విన్నాం, కానీ ఎగ్ మిర్చి అంటే ఎగ్ బజ్జీ, కాకపోతే అలా ఎగ్ కూడా వేస్తాను అనమాట. ఓకే. ఓకే. మరి ఏమాత్రం అంటే నార్మల్ గా అయితే మిర్చి వేసేటప్పుడు ఓన్లీ శనగపిండి ఒకటి వేస్తారు కదా, అందులో ఎగ్ కొట్టేస్తే కొంచెం బాగుంటది, టేస్టీగా ఉంటది. ఓకే. అట్లా. సో వినడానికి అయితే కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది. మరి అదేంటో చూడాలి అని అంటే కనుక ఫస్ట్ దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందామా? తెలుసుకుందాం. బజ్జీ మిర్చి, శనగపిండి, సోడా, ఎగ్, సాల్ట్, ధనియాల పౌడర్. ఎగ్ మిర్చికి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. మరి దాన్ని తయారు చేసుకునే విధానం ఏంటో ఇప్పుడు చూద్దాం. సో నవనీత గారు, సో డీప్ ఫ్రై అన్నారు కాబట్టి ఫస్ట్ ఆయిల్ పెట్టేసేసుకుని మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఆయిల్ పెట్టుకోవాలి, మిక్సింగ్ బౌల్ తీసుకోవాలండి. ఓకే. దీనిలో శనగపిండి వేసుకోవాలి. ఓకే. సరిపడంత వేసుకోవాలి. తర్వాత సాల్ట్, ధనియాల పౌడర్, సోడా, ఎగ్. సో ఎగ్ ని శనగపిండి మిక్చర్ లోనే బీట్ చేసేస్తున్నారు. ఓకే. మిక్స్ చేసి కలిపేయాలండి. ఓకే. సో ఇప్పుడు ఇంత శనగపిండికి ఒకటే గుడ్డు వేసారు కదా, సరిపోతుంది? వాటర్ వేసుకోవాలి. ఓకే. జస్ట్ ఎగ్ ఫ్లేవర్ కోసం మాత్రమే మీరు ఎగ్ వేసారు. ఓకే. టేస్టీగా ఉంటది, ఉబ్బుతుంది అన్నమాట, పొంగుతుంది. మిర్చి చీల్చి ఇలా సాల్ట్ పెట్టుకోవాలండి. ఓకే. జస్ట్ సాల్ట్. ఓకే. సో ఆల్రెడీ మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాం కాబట్టి వేడెక్కింది. మిర్చి వేసేసి
కావాలంటే దీన్ని స్టఫ్ కూడా చేసుకోవచ్చు కదా. చేసుకోవచ్చు. ఇది ఎక్కువ డీప్ ఫ్రై అయితే కొంచెం టేస్ట్ బాగుంటుంది మేడం. ఓకే. పచ్చి పచ్చిగా ఉండదు లోపల. రైస్ మీద కూడా మనం పప్పుచారు అట్లాంటివి వేసుకున్నప్పుడు స్టఫ్ సైడ్ పెట్టుకోనికి బాగుంటుంది. ఓకే. ఈవినింగ్ స్నాక్స్ కానీ అట్లాంటి ఇలాంటి ప్రయోగాలు చేస్తూనే ఉంటారు. చేస్తాం మేడం. ఓకే. పిల్లలు స్కూల్ నుంచి వచ్చే వరకు ఏదో ఒకటి చేసి పెట్టు. ఓకే. ఒక 2-3 వెరైటీస్ ఏమైనా చూసి వీటిని కలిపి చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన ఎలా అండి? అంటే ఎగ్ వేస్తే టేస్ట్ ఎలా ఉంటది అని చెప్పి చూసి నార్మల్ గా అయితే పిండి ఓన్లీ పిండి శనగపిండి ఒకటే వేస్తారు కదా. అవునవును. ఎగ్ వేస్తే ఎట్లుంటది అని చెప్పి టేస్ట్ చూసినా బాగుంది. బాగా ఇష్టంగా తింటారా మీరు చేసే వంటలు పిల్లలు? ఇది బాగా వేగినాయి మేడం. దీన్ని టిష్యూ పెట్టి ప్లేట్లో ఒక ప్లేట్లో వేసుకుంటాం. చివరిగా ప్లేట్లో తీసుకున్నాం మేడం. ఓకే. ఎగ్ మిర్చి రెడీ అయింది, టేస్ట్ చూడండి మేడం. ఓకే. ఎగ్ మిర్చి రెడీ అయిపోయిందండి. దీని టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. ఎగ్ మిర్చికి కావాల్సిన పదార్థాలు: ఎగ్స్, మిర్చి, శనగపిండి, వంట సోడా, ధనియాల పొడి. ఎగ్ మిర్చి తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో శనగపిండి, ఉప్పు, ధనియాల పొడి, వంట సోడా వేసి ఎగ్ కూడా వేసి బాగా కలపాలి. తరువాత కట్ చేసి ఉప్పు పెట్టుకున్న మిర్చిని అందులో డిప్ చేసి ఆయిల్ లో వేసి డీప్ ఫ్రై చేసుకుంటే ఎగ్ మిర్చి రెడీ. ఎగ్ మిర్చికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూసారు కదండి. ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను. జస్ట్ శనగపిండితో ఇలాంటి మిర్చి బజ్జీ చేసుకోవడం చాలా కామన్ కదండి. ఇందులో ఏంటంటే ఎగ్ వేయడం వల్ల ఏంటంటే డిఫరెంట్ టేస్ట్ వచ్చిందండి. జస్ట్ ఒక్క ఇంగ్రీడియంట్ వలన ఇంత డిఫరెంట్ గా ఉంటుందా అని చెప్పేసి అనిపిస్తుంది.
చాలా టేస్టీగా ఉంది. మనకు రెగ్యులర్ గా చేసుకున్నట్టే ఉంది, కాకపోతే జస్ట్ ఒక ఎగ్ ని ఇందులో బీట్ చేసి వేశారు. సో ఇలా కూడా ట్రై చేయొచ్చండి, బాగుంది. ప్లస్ ఆ మిర్చిలో కూడా ఏం స్టఫింగ్ లేకపోయినా కూడా చాలా చక్కటి టేస్ట్ అనేది వచ్చింది. సో సింపుల్ గా కావాలి, రెగ్యులర్ గా ఉండే మిర్చి బజ్జీ కాకుండా కొంచెం డిఫరెంట్ గా కావాలి అనుకుంటే గనుక ఎగ్ మిర్చిని మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. సో నవనీత గారు, చాలా బాగుందండి ఎగ్ మిర్చి. మరి నెక్స్ట్ రెసిపీ చూపించబోతున్నారు? ఎగ్ ఆలు డీప్ ఫ్రై. ఎగ్ ఆలు డీప్ ఫ్రై. ఓకే. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి చూద్దామా? చూద్దాం మేడం. ఆలు, కార్న్ఫ్లవర్ పిండి, కారం, కొత్తిమీర, ఎగ్, ధనియాల పౌడర్, మసాలా, జీలకర్ర, బియ్యం పిండి. ఆలు ఎగ్ డీప్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ఇప్పుడు దాని తయారీ విధానం ఏంటో చూసేద్దాము. సో నవనీత గారు, ఏం తయారు చేయాలంటారు? ఇలా ఫస్ట్ ఆలుగడ్డను చిన్నగా సన్నగా కట్ చేసేయాలి. అంటే బజ్జీకి చేసుకున్నా రౌండ్ గా కట్ చేయాలి. ఓకే. వాటర్లో వేసుకొని సాల్ట్ వేసి కొంచెం నానబెట్టుకోవాలి. ఓకే. ఇది కొంచెం మారినట్టు తీసేసి ఒక బౌల్ వేసుకొని దీనిలో కార్న్ఫ్లవర్ పిండి, ఓకే, కారం, కొత్తిమీర, ధనియాల పౌడర్, జీలకర్ర, బియ్యం పిండి, ఎగ్ దీనిలో మళ్ళీ చెప్పి వేయండి, సాల్ట్, లైట్ కొంచెం వాటర్ వేసుకో. ఆలుగడ్డలు అన్ని ఇంట్లో మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి మేడం. ఓకే. ఆలుకు సరిపడా ఎగ్ కొట్టుకోవాలి పక్కన. కొంచెం సాల్ట్, కారం, ఓకే, ధనియాల పౌడర్, కొత్తిమీర, ఇది మిక్స్ చేసి ఎగ్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఓకే. సో ఇప్పుడు తయారు చేసుకున్న ఎగ్ బ్యాటర్ లో మనం ముందుగా తయారు చేసుకున్న ఆలుని ఎగ్లో డిప్ చేసుకొని ఫ్రై చేస్తాం.
వీటిని కూడా రెండు పక్కల ఫ్రై చేస్తాం. ఫ్రై చేయాలి, రెడ్ కలర్ లో వచ్చేలాగా వేసుకోవాలి. ఓకే, లోపల ఆలు ఉడకాలి కదా. అవును. అంటే శనగపిండిలో ఆలు బజ్జీ లాగా కాకుండా కార్న్ఫ్లవర్ అది బియ్యం వేశారు. పిండితోటి ఎగ్ కలిపి వేస్తే బాగుంటుంది. ఓకే, డీప్ ఫ్రై బాగా రెడ్ గా అయింది, తీసుకోవచ్చు మేడం. ఇది ఓకే, తీసుకొని ప్లేట్లో పెట్టి ఫైనల్ గా డిష్ అవుట్ చేసుకున్నాం. ఓకే. ఆలు ఎగ్ డీప్ ఫ్రై రెడీ అయింది. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి మేడం. ఓకే, ఆలు ఎగ్ డీప్ ఫ్రై రెడీ అయిపోయిందండి. దీని టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. ఎగ్ ఆలు డీప్ ఫ్రై కి కావాల్సిన పదార్థాలు: తరిగిన ఆలు ముక్కలు, బియ్యపిండి, ఎగ్స్, కారం, కొత్తిమీర, కార్న్ ఫ్లోర్, జీలకర్ర, బియ్యపిండి. ఎగ్ ఆలు డీప్ ఫ్రై తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో తరిగి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు, కార్న్ ఫ్లోర్, కారం, కొత్తిమీర, జీలకర్ర, బియ్యపిండి, ఉప్పు వేసి కొన్ని నీళ్లు పోసుకొని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మరో బౌల్ తీసుకొని అందులో ఎగ్స్ వేసుకొని ఉప్పు, కారం, ధనియాల పొడి, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మిక్స్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కల్ని ఎగ్ మిశ్రమంలో డిప్ చేసి ఆయిల్ లో డీప్ ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎగ్ ఆలు డీప్ ఫ్రై రెడీ. ఆలు ఎగ్ డీప్ ఫ్రై కి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూసారు కదండి. ఇదేం టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం. చాలా క్రంచీగా ఉందండి. మీకు కూడా వినిపిస్తున్నట్టుంది నా నోట్లో ఇలా నములుతూ ఉంటే కనుక. చాలా బాగుంది, డిఫరెంట్ గా ఉందన్నమాట. మామూలుగా మనం ఆలు బజ్జీ శనగపిండితో చేసుకుంటూ ఉంటాం కదా, అలా కాకుండా కార్న్ ఫ్లోర్ అండ్ బియ్యపిండి కోటింగ్ తో అన్ని మసాలాస్ కూడా కలిపి ఒక ఫ్లేవర్ ఆలూకి న్యాచురల్ గా ఉంది. దానిపై నుంచి కూడా మళ్ళీ మనం అన్ని మసాలాస్ వేసి ఎగ్ ని కూడా బీట్ చేసుకొని దాంతో కలిపాం కాబట్టి ఆ ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుందండి. అండ్ చక్కగా రెండు పక్కల బాగా ఉడకనిచ్చాం కాబట్టి, బాగా వేగనిచ్చాం కాబట్టి, డీప్ ఫ్రై అయింది కాబట్టి లోపల ఆలు కూడా ఉడికి సాఫ్ట్ గా చాలా బాగుంది. పైనుంచి క్రిస్పీగా ఉంది ఎగ్ వలన, కోటింగ్ వలన. సో ఓవరాల్ గా డిఫరెంట్ గా ఉందండి. కొంచెం డిఫరెంట్ గా ఇట్లాంటిది ఏమైనా రెసిపీ ట్రై చేయాలి అంటే చేయొచ్చు. ఇది ఈవినింగ్ స్నాక్స్ లా కూడా తినొచ్చు, లేదంటే సాంబార్, లేదంటే పప్పుల్స్ ఇలాంటివి చేసుకుంటాం కదా, పప్పుచారు ఇలాంటివి చేసుకున్నప్పుడు వాటిలోకి నంచుకోవడానికి కూడా ఇది చాలా బాగుంటుందండి, సైడ్ డిష్ లాగా. సో ఇలాంటిది డెఫినెట్ గా మీరు కూడా ఇంట్లో ట్రై చేయొచ్చు. చాలా బాగుంది. సో నవనీత గారు 2 ఎగ్స్ తోటి డిఫరెంట్ రెసిపీస్ చేశారండి. చాలా టేస్టీగా ఉన్నాయి, చాలా ఇన్నోవేటివ్ గా కూడా అనిపించింది. ఎగ్ మిర్చి గానీ, ఇలా ఆలు ఎగ్ డీప్ ఫ్రై గానీ 2 కూడా చాలా టేస్టీగా ఉన్నాయండి. ఇంత చక్కటి రెసిపీస్ నాతో పాటు మా వ్యూవర్స్ అందరికీ కూడా పరిచయం చేసినందుకు మా షో తరఫున మీకు ఒక గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ మేడం. సో ఎలా అనిపిస్తుంది నవనీత గారు ఇక్కడికి వచ్చి మీకు తెలిసిన రెసిపీస్ ని మా వ్యూవర్స్ తో పంచుకోవటం?
చాలా మంచిగా అనిపించింది మేడం. అంటే ఇక్కడ వరకు వస్తానా అనిపించింది మేడం. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్ మేడం. మరో ఎపిసోడ్ లో మరికొన్ని కొత్త రెసిపీస్ తో మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ రాజేశ్వరి సైనింగ్ ఆఫ్. బాయ్.